అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు భగవత్ నామ స్మరణ చేస్తే ఎంత లాభం కలుగుతుంది, ఎంత మహిమ ఉంటుంది, ఆ మహిమ మనం భగవంతుని నామస్మరణ చేసినప్పుడు కలిగే మహిమల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఒక రాజు ఒక మంత్రి అడవిలో వెళ్తూ ఉంటారు. అడవిలో వెళ్తూ ఉండగా బాగా ఆకలేస్తుంది. అసలు రాజుకి కొద్దిగా కూడా భగవంతుని భక్తి అనేది ఉండదన్నమాట. భగవంతుని మీద నమ్మకం అనేది కూడా ఉండదు. కానీ మంత్రికి చాలా భక్తి, దేవుళ్ళంటే చాలా నమ్మకం, భగవంతుడు అంటే చాలా ఇష్టం, భగవంతుని పూజిస్తూ ఉంటాడు. అలా ఉండగా అడవి మధ్యలో ఉండగా చాలా ఆకలేసేస్తుంది. తినడానికి ఏమీ కూడా లేదు. చుట్టుపక్కల చూస్తే ఏమీ కూడా లేవన్నమాట. అంతా ఎండిపోయిన అడవిలాగా కనిపిస్తుంది. చాలా వీళ్ళకి ఆకలికి తట్టుకోలేనంతగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏం చేయాలి, చాలా ఆకలేస్తుంది కదా అని రాజు చెప్తాడు. అప్పుడు మంత్రి మనము భగవంతుని నామస్మరణ చేద్దాం, జై శ్రీరామ్ జై శ్రీరామ్, రామ రామ శ్రీరామ శ్రీరామ అని చెప్పి ఒక నామాన్ని మనం పఠిద్దాం, తప్పకుండా మనకు ఏదో ఒక రూపంలో ఆహారం దొరుకుతుంది రాజా అని మంత్రి చెప్తాడు. కానీ అసలు భగవంతుని మీద నమ్మకం లేని రాజు ఏంటి, శ్రీరామ అంటే అన్నం వస్తుందా, ఎలా వస్తుంది, అలా ఏం రాదు, ఇంకా ఏ కాలంలో ఉన్నావు అని అతని మాటల్ని కొట్టిపడేస్తాడు రాజు. సరే, ఇంకా వెతుక్కుంటూ చెరొక పక్క ఏదైనా పండ్లో గడ్డలో దుంపలు దొరుకుతాయని చెప్పి వెతుకుతూ ఉండగా ఒక దూరం నుంచి ఒక గుడిసె అనేది కనిపిస్తుంది. ఆ గుడిసె ముందు ఒక పెద్ద ఆవిడ కూర్చొని బియ్యం ఏరుకుంటూ ఉంటుందన్నమాట. ఆమె దగ్గరికి వెళ్ళి, పెద్దమ్మ ఏదైనా ఆహారం ఉంటే పెట్టు, తట్టుకోలేనంత ఆకలిగా ఉంది అని చెప్పగానే సరేను అని చెప్పి తన దగ్గరున్న కొంత ఆహారాన్ని పెడుతుంది. తృప్తిగా ఆ రాజు తింటాడనమాట. అంతేకాకుండా నాతోటి మంత్రి కూడా వచ్చాడు, మంత్రికి కూడా ఒక ముద్ద అనేది పెట్టండి అమ్మా అని చెప్పగానే అలాగేనయ్యా అని చెప్పి కొద్దిగా ఆకులో అన్నం అనేది కట్టించి పంపిస్తుంది అనమాట. ఆ ఆకులో తీసుకొచ్చి ఈ మంత్రి కోసం తీసుకొస్తాడు రాజు. రాజు వచ్చేంతవరకు మంత్రి ఒక చెట్టు కింద కూర్చొని శ్రీరామ 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 అని చెప్పి జపిస్తూ ఉంటాడు రామజపాన్ని. తర్వాత రామజపాన్ని చెప్పింది చాలు, ఇదిగో అన్నం తిను అనగానే గబగబా ఆకలికి పాపం మంత్రి అన్నం అంతా తినేస్తాడు. చూసావా, రామజపం చేస్తే మా అన్నం ఎలా వస్తుంది, నేను తీసుకొస్తే నీకు వచ్చింది, అంతేకాని నీ శ్రీరాముడేమి ఇవ్వలేదు అనగానే, రాజా శ్రీరామనామ జపం రామనామ జపం చేసినందువల్లే మీలాంటి గొప్పవారి చేతులతో నేను ఆహారం అందుకున్నాను. అదే మీరు రామజపం ఏమి చేయనందున ఒక సాధారణమైన ఒక వ్యక్తి ద్వారా మీరు అన్నం తిన్నారు, ఒక పెద్దమ్మ ద్వారా మీ ఆహారం దొరికింది. అది రామనామంకున్న మహిమ. కాబట్టి ఆ రామనామం అని మీరు వచ్చి రామనామం నేను జపించను అని ఒక్కసారి పలికిన దానివల్లే మీకు ఆ గుడిసె కనిపించి ఆ పెద్దమ్మ ద్వారా నీకు ఆహారం దొరికింది. అది నేను 108 సార్లు పైన నేను రామనామాన్ని జపిస్తూ ఉండబట్టి మీలాంటి రాజు చేతులతో నాకు ఆహారం దొరికింది. అది రామనామంకున్న మహిమ అని చెప్పి చెప్తారనమాట. అలాగే ఇంకొక చిన్న కథ అండి. రామాయణం తీసుకొని రామాయణంలో విభూషణుడు తెలుసు కదండి. విభూషణుడి దగ్గర తన స్నేహితుడు ఒక ఆశ అనేది ఉంటుంది. నేను శ్రీలంక అంటే లంకని చూడాలని నాకు ఆశగా ఉంది, లంకని నేను దర్శించాలి, శ్రీరాముడు అక్కడికి వెళ్ళొచ్చాడు కదా, ఆ పాద నేను చూడాలి, కానీ ఎలా వెళ్ళగలను అని చెప్పి విభూషణ్ణి తన స్నేహితుడు అడుగుతాడనమాట. నువ్వు లంక తిరిగి చూడాలి అంటే ఈ సముద్రాన్ని దాటాలి, ఈ సముద్రాన్ని దాటడం నీ వల్ల కాదు అని చెప్పగానే, అయితే ఎలా, నా ఆశ నెరవేరుదా విభీషణ అని చెప్పి తన స్నేహితుడి దగ్గర ప్రాధాయపడికి అడగగా, సరే నేను ఒక ఆలోచన ఉంది నా దగ్గర అని చెప్పి ఒక ఆకు పైన ఒక మంత్రాన్ని రాసి తన నడుముకు అనేది కడతాడనమాట. తన నడుముకు కట్టి, ఇప్పుడు నువ్వు నీళ్ళ మీద నడువు, నీకు తప్పకుండా దారి అనేది ఏర్పడుతుంది అని చెప్పి విభీషణుడు చెప్తాడు. అవునా, ఈ ఆకు ద్వారా నాకు అంటుందా, ఆ ఆకులో ఒక మంత్రం రాసున్నాను, ఆ మంత్రమే నిన్ను లంకకి చేరే దారి అనేది చూపిస్తుంది అని చెప్పగానే సరే అని చెప్పి సముద్రం మీద అడుగు పెడతాడు. అడుగు పెట్టగానే తను లోపలికి వెళ్లకుండా అట్లాగే అంటే దారిలాగా అతను నడుస్తూ వెళ్తూ ఉంటాడనమాట.
ఆమెన నడుస్తూ వెళ్తూ ఉంటే తనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి, ఏముంది ఈ ఆకు, ఈ ఆకులో అంత మహిమ గల ఆ మంత్రం ఏం రాస్తున్నాడు విభీషణుడు, దాన్ని చూసే తీరాలి, దాన్ని చదివే తీరాలి అని చెప్పి ఇంకా కొద్దిగా సముద్రం ఒడ్డుకి వెళ్తాము అనగానే వెంటనే ఆ యొక్క ఆకుని తీసి చూస్తే అందులో శ్రీరామ అనే ఒక మంత్రం అనేది రాసుంటాడు. అయ్యో, ఈ శ్రీరామ ఇదేనా ఈ మంత్రం అని అలా అనగానే తను గుబుక్కున నీళ్ళలోకి పడిపోతాడనమాట. ప్రాణానికి ఎలాంటి అపాయం లేకపోయినా ఒడ్డుకు చేరిపోతాడు విభూషణుడి స్నేహితుడు. కాబట్టి రామనామ జపం అనేది సముద్రాన్ని దాటగలిగే శక్తి అనేది కూడా కలిగి ఉంటుందని చెప్పి ఈ కథ ద్వారా మీకు నేను తెలియపరుస్తున్నానండి. ఇలాగే రామ మహిమ గల మరొక చిన్న కథని మీతో పంచుకుంటున్నాను. అది ఏంటంటే, ఒక సాధారణ వ్యక్తి ఒక ఋషిని చూడటానికి ఋషి దగ్గర ఆశ్రమం దగ్గరికి వెళ్తారనమాట. ఆ ఋషి చెప్తాడు, ఎందుకు వచ్చావు నాయన అనగానే, నాకు తీరని కష్టాలు ఉన్నాయి స్వామి, నాకు ఎన్నో బాధలున్నాయి, నాకు తీరని కష్టాలు బాధలు, వీటి నుంచి నాకు దాటే మార్గం అనేది మీరే చూపాలి అని చెప్పి ప్రాధేయపడతాడు. అప్పుడు ఆ ఋషి చెప్తాడు, ఎందుకు నాయన నువ్వు ఇంత దూరం రావటం,